సీతారామపురం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట విధి నిర్వహణలో పెరుగుతున్న పనిభారం తగ్గించాలని కోరుతూ గ్రామ వీఆర్ఓలు తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు చెప్పిన పనులు సకాలంలో పూర్తి చేయలేక కొందరు మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వీఆర్ఓలు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదని, కానీ తమపై విపరీతంగా పనిభారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన సర్వేలను హడావుడిగా చేయడం వల్ల తప్పులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వీఆర్ఏల కొరత తీవ్రంగా ఉందని, వీఆర్ఓల నియామకాలు జరగకపోవడం వల్ల పనిభారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడి వల్ల ఇటీవల కర్నూలు జిల్లాలో వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్య చేసుకుని మరణించారన్నారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమపై పనిభారం తగ్గించాలని కోరారు. అలాగే చనిపోయిన వీఆర్ఓ కుటుంబాన్ని ఆదుకుని కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు ఖాజా మొహిద్దీన్, మనోహర్, బాలు, వంశీ, చెన్నారావు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కారణం ఏంటంటే కర్నూలు జిల్లా వెంకయ్యపల్లె వీఆర్ఓ శ్రీ మహమ్మద్ హుస్సేన్ గ్రేడ్ 2 అనువారు ఇటీవల రకరకాల పనులు పెట్టి ప్రతి పనిని అర్జెంటుగా చేయమని ఒత్తిడి చేస్తూ, చేయకపోతే షోకాజ్ నోటీసులు, సస్పెండ్ అని బెదిరిస్తూ భయభ్రాంతులను తట్టుకోలేక వారు ఇంటి ముందే ఉన్న చెట్టుకి ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. కాబట్టి దానికి ఈరోజు సమ్మతించి అందరం కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా కొంత సహకరించి, అలాగే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుచున్నాం. ఈరోజు మా వీఆర్ఓల డిమాండ్ ఏంటంటే మా పైన పనిభారం బాగా తీవ్రంగా ఉన్నది. ప్రతి పనిని చెప్పిన గంటల లోపలనే పూర్తి చేయమని చెప్పేసి ప్రతి పని కూడా అన్ని పనులు కూడా వీఆర్ఓలనే ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు కూడా వెసులుబాటు ఇస్తూ మా డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు మాత్రమే మాకు అప్పగించి మా చేత చేయించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగానే కానీ చేస్తే చాలామంది కూడా ఈ ఉద్యోగం చేస్తూ దీంట్లో షుగర్కి, అలాగే బీపీలు, హార్ట్ అటాకులతో కూడా చాలామంది చనిపోవడం, వీళ్ళు పెట్టే ఒత్తిడికి రావడంలో ప్రమాదాలు జరగడం, యాక్సిడెంట్ల వల్ల చనిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది గుర్తించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. కోరుకోవడం ఏంటంటే ఈ పని ఒత్తిడిని తగ్గించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.